సంపూర్ణం కాని సర్వే సమగ్రం అవుతుందా? 100% పూర్తి కాకుండానే నివేదికకు సంపూర్ణత సిద్ధిస్తుందా? కుల గణన నివేదిక విషయంలో మాత్రం ప్రభుత్వం అదే చెప్తుంది. అలాగే చెప్తుంది. ఇంటింటి సర్వే పూర్తి కాకుండానే కుల గణన నివేదిక సిద్ధమైపోయింది. ఆ సమగ్ర సర్వేను పట్టుకుని తుది నివేదిక ఎలా ఇస్తారని ఇప్పుడు బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇలాంటి తప్పుల తడక నివేదికను సర్కారు ఆమోదిస్తే అంతిమంగా బీసీ వర్గాలకు అన్యాయం చేసినట్లే అవుతుందని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఇంటింటి సర్వే గణాంకాలపై సామాజికవేత్తలు, బీసీ సంఘాల నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 96.9% సర్వే పూర్తి చేశామని, 3.1 కుటుంబాల వివరాల్ని సేకరించలేదని చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే మొత్తం తప్పుల తడకగా కొనసాగిందని నిప్పులు చెరుగుతున్నారు. ఎన్యూమరేటర్లు అరకొర సమాచారాన్ని సేకరించారని, దాంతో ఖచ్చితమైన లెక్కలు వచ్చే అవకాశమే లేదని చెబుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి మరోసారి వివరాలు సేకరించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటింటి సర్వేను గతేడాది నవంబర్ 6 నుంచి ప్రారంభించింది. ఇండ్ల స్టిక్కరింగ్ పనులు, సర్వే మొత్తం తప్పుల తడకగా ఉన్నదని సామాజికవేత్తలు, కుల సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1.03 లక్షల ఇండ్లు తలుపులు వేసి ఉండడం, 1.68 లక్షల కుటుంబాలు సర్వేలో పాల్గొనడానికి సంకోచించడం, 84,137 ఇండ్లు నివాసేతరంగా ఉండడం వంటి సమస్యలతో 3.1 లక్షల కుటుంబాల వివరాల్ని, మొత్తంగా 16 లక్షల జనాభా వివరాల్ని సేకరించలేదని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఇండ్లను ఇదే రీతిలో మినహాయించారని సామాజికవేత్తలు వెల్లడిస్తున్నారు. ఇక పట్టణాల్లోనైతే పరిస్థితి మరీ దారుణంగా ఉందని, స్లమ్ ఏరియాలు మినహా మిగతా ప్రాంతాల్లో సర్వే 30% మించి కొనసాగలేదని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి వివరాల్ని సేకరించే ప్రయత్నం చేయకుండానే 96.9% సర్వే నిర్వహించామని చెబుతూ గణాంకాలను వెల్లడించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితమైన లెక్కలు తీయాలంటే ఇప్పటికే అందుబాటులో ఉన్న గణాంకాలతో క్షేత్రస్థాయిలో తులనాత్మక అధ్యయనం చేయాల్సి ఉంటుందని, అదే సమయంలో కొత్త కుటుంబ సభ్యుల వివరాల్ని నమోదు చేస్తే సరిపోయేదని బీసీ మేధావులు వివరిస్తున్నారు. ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఇంటింటి సర్వే చేసిందని వెల్లడిస్తున్నారు. ఇంటి యజమానులు చెప్పిన సమాచారాన్నే ఎన్యూమరేటర్లు నమోదు చేశారని, అది వాస్తవమా కాదా అన్న పరిశీలనకు ఎక్కడా అవకాశం లేకుండా పోయిందన్నారు. కులాల వారీగా వెల్లడించిన లెక్కలపై అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో చాలా మంది ఆస్తులు, ఆదాయ వివరాలను వెల్లడించేందుకు విముఖత చూపారని, దాంతో అరకొరగానే సమాచారం సేకరించారని వివరిస్తున్నారు. అరకొరగా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి రూపొందించే గణాంకాలు క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రతిబింబించబోవని స్పష్టం చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ, ఇంటింటి సర్వేపై రేవంత్ సర్కార్ ఆది నుంచి ఇష్టానుసారంగా వ్యవహరించిందని, ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ముందుకు పోయిందని నిప్పులు చెరుగుతున్నారు.